ఉమ్, సాంకేతికంగా లీగల్ గా చూస్తే సస్పెక్ట్ స్టేటర్. అదే. అతని మీద దాదాపు 22 కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఎక్కడి దాకా ఉన్నాయంటే విజయవాడ సూర్యారావుపేట కావచ్చు, కృష్ణలంక కావచ్చు, జగ్గయ్యపేట కావచ్చు, ఇట్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇలా అనేక కేసులన్నీ కూడా ఇక్కడే నమోదైనాయి. అదేవిధంగా రాజమండ్రిలో కూడా ఒక కేసు నమోదైందని చెప్పేసి పోలీసు రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. ఇవేదో కేసులు అంటే నమోదవడమే కాదు, వీటికి ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. తర్వాత అతనికి జైలు శిక్ష కూడా కొన్ని కేసుల్లో అనుభవించి వచ్చాడు. కొన్ని కేసుల్లో ట్రయల్ జరుగుతూ ఉంది. కొన్ని కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కొన్నింటిలో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయి ఉన్న పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా చెప్పొచ్చేది ఏంటంటే కృష్ణలంక ఏరియాలో ఇతను చాలా నోటెడ్ రౌడీ షీటరు. అక్కడ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు ఇతనికి సంబంధించి. అదే. సో ఇతను